హాయ్ అండి. ఈరోజు మేము బెంగళూరు నుంచి విజయవాడకి ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాము. మీరు కనుక ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ఆన్లైన్లో టికెట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత వెబ్ చెక్-ఇన్ చేసుకొని దాని ద్వారా బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాలి. ఫ్లైట్ టైంకి 24 అవర్స్ ముందు ఈ వెబ్ చెక్-ఇన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్లైన్లో సెక్యూరిటీ చెక్-ఇన్ కంప్లీట్ చేసుకోవడానికి గవర్నమెంట్ డిజి యాత్రని ప్రవేశపెట్టింది. డిజి యాత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకొని సెక్యూరిటీ చెక్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో సెక్యూరిటీ చెక్ అనేది చేసుకోకపోతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు డిజి యాత్రకి. ఇదే డిజి యాత్ర ఎంట్రీ. ఇక్కడ లైన్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. నార్మల్ లైన్ అయితే కొంచెం క్యూ ఉంటుంది. దీని ద్వారా మేము ఎంట్రీ అయిపోవచ్చు. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అండి. లోపల ఇలా ఉంటుంది. ఫ్లైట్ టైంకి 2 అవర్స్ ముందుగా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. మన ఫ్లైట్ డీటెయిల్స్ అయితే ఇలా బోర్డు మీద ఉంటాయి. అక్కడ చూసుకొని ఏ గేట్ దగ్గర చూసుకొని వెళ్ళాలి. మన చెక్-ఇన్ బ్యాగేజ్ అనేది ఇక్కడ డ్రాప్ చేసుకోవాలి. లోపల సెక్యూరిటీ చెక్-ఇన్ దగ్గర కూడా డిజి యాత్ర వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది. లైన్ అంతా ఫ్రీగానే ఉంది చూడండి. ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ ద్వారా గేట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మన లగేజ్ బ్యాగ్ని ట్రేస్లో పెట్టుకోవాలి. లగేజ్ స్కాన్ అయ్యి ఇలా అయితే బయటకు వస్తాయి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని సీట్స్ అయితే ఉంటాయండి మనం రిలాక్స్ అవ్వడానికి. అలాగే కొన్ని షాప్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. బెంగళూరు నుంచి విజయవాడకు ఫ్లైట్ జర్నీ 1.5 అవర్ టైం పడుతుంది. లాంచ్కి అయితే వెళ్ళిపోయామండి. కొన్ని డెబిట్ క్రెడిట్ కార్డులకి లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. అలా యాక్సెస్ ఉన్న కార్డ్స్ ద్వారా పే చేసి లాంజ్ యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. లాంజ్ అయితే ఇలా ఉంటుందండి. డైరెక్ట్గా మనం ఫ్లైట్లో ఎక్కేయడానికి ఇస్తారండి. అదే నార్మల్ ఫ్లైట్స్ అయితే మాత్రం బస్సు ద్వారా తీసుకొని వెళ్ళి ప్లేన్ దగ్గర దింపుతారు. ఆకాశం చూసారా ఎలా కనిపిస్తుందో. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
మీరు కూడా ఈ వ్యూస్ని చూసి ఎంజాయ్ చేసేయండి. ఫ్లైట్ జర్నీ అందరూ కాస్ట్ అనుకుంటారండి, కానీ మనం 3 నెలలు ముందుగానే బుక్ చేసుకుంటే మనకు తక్కువ రేట్లోనే ఫ్లైట్ అనేది వస్తుంది. అంతేనండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.